ఇక బహుజన బీఆర్ఎస్ ఇక చూడు, ఇక బహుజన బీఆర్ఎస్ అయిపోయింది. అందరూ కూడా ఎక్కడ ఏ పేపర్లో చూసినా అదే ఉంది. భయంకరమైనటువంటి వార్త బహుజన బీఆర్ఎస్. ఇక బహుజనుల గలమెత్తులు, తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది, తెలంగాణ ఆత్మగౌరవం పోయింది. ఇక బహుజన బీఆర్ఎస్గా మారింది. దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం, సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాను, రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు, పార్టీ చీఫ్గా కేసీఆర్ కంటిన్యూ, ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పోస్టులు, ఆర్ఎస్పీతో పాటు ఓ బీసీ నేతకు కూడా ఛాన్స్ ఇచ్చే నేపథ్యం చూడు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరికి మాత్రమే పోస్ట్ ఇచ్చే నేపథ్యం ఉంటుంది. కానీ ఇలా చూడు, ఇద్దరికి మాలలు మాదిగలు ఇలా ఎస్సీలు అందరూ ఆయన ఇష్టపడాలి, ఇలా బీసీలు అందరూ ఆయన ఇష్టపడాలి. ఇట్లా కోఆర్డినేషన్. ఇదైనా డిప్యూటీ సీఎం పదవులా చెప్పండి? ఏం పదవులు నువ్వు ఇచ్చేది? ఇవాళ నిజంగా డబ్బులు వచ్చే పదవులా? ఏ వర్గం ఆ వర్గాన్ని పెంచి పోషించే నేపథ్యం. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా వర్గాల వారిగా ఇవాళ ఉన్నటువంటి కుల బంధు, బీసీ బంధు, దళిత బంధు, ఇవాళ మైనార్టీ బంధు అని బంధులు పెట్టి జీవితాలు ఆన్ చేసినాం. ఇవాళ ఆ సెల్లు ఈ సెల్ అని జీవితాలు పెట్టి ఆగం చేసినాం. మళ్ళీ ఇక్కడ కూడా ఇద్దరికి కూడా, ఒకటి బీసీకి ఒక చీపట, ఒకటి ఎస్సీకి ఒక చీపట. ఈ ప్రక్షాళన ఏంది కేసీఆర్? నువ్వు చేయడం వల్ల ఇలా మోసపోయింది. మళ్ళీ బహుజన ప్రక్షాళన అట. ఇక టీఆర్ఎస్ పోయింది, ఇక బహుజన ప్రక్షాళన పోయింది. ఎంతోమంది 1200 అమరుల జీవితాల పోయింది, ఏలేదు. ఇక బహుజన ప్రక్షాళన. మరి మా బహుజనులు ఏం చేస్తారో అర్థం కాదు. ఇక ఇప్పటివరకు గుడ్డలు నింపుకున్నటువంటి బహుజనులారా కొత్త నాటకానికి తెరలేపిలు. మరి బహుజన అనే చెప్పుకున్నటువంటి మీరు నిజంగా మేధావులా? లేకపోతే భారత రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినటువంటి మోడీని ఓడించినటువంటి చరిత్ర కలిగినటువంటి 3% ఓట్లు సాధించినటువంటి 3 నుంచి 4% ఓట్లు పడిపోయినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పినటువంటి నా బహుజనులారా, వాళ్ళు బహుజనులు. ఈ దేశంలో పూర్తి మెజార్టీ ఇవ్వలేనటువంటి దళిత సమాజము రాజ్యాంగం ప్రమాదాలు ఉందని పదే పదే చెప్పినటువంటి మోడీ బీజేపీకి సవాల్ వేసినటువంటి దళిత తేజానికి నిజంగా వాళ్ళకు నిజంగా శిరసి వంచి నేను జైపం తెలియను. నేను కాశీలో వారణాసిలో నేను పోటీ చేసిన స్థానంలో అక్కడ ఉన్నటువంటి దళిత ఓట్లని, అత్యధిక ఓట్లని దళిత సమాజానికి సంబంధించిన ఓట్లే. వాళ్ళందరూ కర్ర కాల్చి వాత పెడితేనే అయోధ్య లాంటిది కూడా ఇలా సీటు దక్కించుకున్న నేపథ్యం ఉంది. అది చైతన్యం. ఇక్కడ తెలంగాణ మళ్ళీ బీఆర్ఎస్ ఏం చెప్తుంది? బహుజన అని నినాదం తీసుకొచ్చి, ఈ బహుజన నినాదానికి నేను నమ్ముతారా? ఇలా ప్రవీణ్ సార్ నమ్ముతారా? ఇలా ప్రవీణ్ అన్న నమ్ముతారా? ఇలా ఇది ఒకసారి ఈ రంగు మారుతారు, ఆ రంగు మారుతారు, ఆ రంగు మారుతారు. ఎన్ని రంగులు మార్చినా ఏ లాభం చెప్పు? ఎన్ని రంగులు మార్చిన లాభం? నేను నమ్ముకొని 100,000 మంది ఇలా రోడ్డు మీద పడ్డరు. నేను నమ్ముకొని 100,000 మంది ఇలా అప్పులపాలెలు, నేను నమ్ముకొని ఇలా 100,000 మంది ఇలా కన్నీటి పర్వతాలు, నేను నమ్ముకొని ఇలా 100,000 మంది ఇలా దొరలకు ఎదురుపోయి దొరలకు పక్షాన్ని నిలబడి దొరలు నువ్వేంద్రో దొర పీకుడేంద్ర అని చెప్పినటువంటి నువ్వు అదే మాట నమ్ముకొని కూడా వాళ్ళు కూడా ఊళ్ళో ఉన్నోడికి దొర ఏంద్రో దొర పీకుడేంద్రో అని చెప్తే ఇలా దొరలు ఇలా వాళ్ళను పీకేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ పీకేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ పక్షాన ఎవరు నిలబడాలి? ఇవాళ నీకోసం నువ్వు చెప్పిన మాటకు ధైర్యంగా నిలబడ్డటువంటి వాళ్ళందరూ ఇలా దొర ఏంద్ర దొర పీకుడు ఏంద్రంటే ఆ దొరల మీద యుద్ధం చేసినటువంటి అమాయకులైనటువంటి యువత ఈరోజు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేయాలి? ఇవాళ మళ్ళీ ఇలా బీఆర్ఎస్ ప్రక్షాళన చెప్తున్నావు. ఇవాళ బీఆర్ఎస్ ప్రక్షాళన, ఇలా బహుజన ప్రక్షాళన చెప్తున్నావు. ఈ బహుజన నినాదం ఏంది? ఇలా బహుజనులు అంటే చెప్పుకొని కొట్టేట్టున్నారు. ఇలా బహుజనులు అంటే చెప్పుకొని కొట్టేట్టున్నారు. ఎంత భయంకరంగా మోసం చేసేళ్ళు. ఇలా సొంతంగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నారా? ఇలా సొంతంగా నిలబడలేని పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగా రియల్గా ఇప్పుడు సినిమా హీరో కాదు, ఇవాళ రియల్ హీరో అయింది. ఇలా దేశ ప్రధాన అసలు తుఫానుగా ఇలా నువ్వు హీరో కాదా, నువ్వు తుఫాన్ అని చెప్పే నేపథ్యం ఉంది. అది 10 సంవత్సరాల పోరాటం. ఇలా అక్రమ కేసులు పెట్టి భయంకరంగా గురి చేసి ఇలా ఉన్నటువంటి వరై యాత్ర గిరై యాత్ర ఎన్నో రకాలుగా సొంత డబ్బులు సంపాదించుకొని ఇలా నిమిషానికి 4 నిమిషాలకు 4 కోట్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలను పక్కన పెట్టేసుకొని ఇలా రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా నిలబడి ఇలా కొట్లాడి సాధించుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా విడిపోయి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సమానంగా కూడా ఫోటోలు ఆయన ప్రతి ఒక్క గవర్నమెంట్ చాంపులో పెట్టుకున్నటువంటి స్థాయికి ఎదిగిండు. గది క్యారెక్టర్ అంటే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇవాళ నువ్వు మళ్ళా బహుజన ప్రక్షాళన అంటే సార్ సిగ్గుపోతుంది, ఎందుకోసం అంటే బాధ అనిపించింది. నమ్ముకొని లక్షలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను నమ్ముకొని అందుకోసమే బాధతోని అని చెప్తున్నా. నీ మీద విమర్శలు కాదు. మరి చాలామంది ట్రోల్ చేస్తారా, వీడియోని షేర్ చేసుకుంటారో తెలియదు. కానీ పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకున్నట్ట. ఇంకా పక్క రాష్ట్రాన్ని చూసి ఇక ఉన్న రాష్ట్రాన్ని ఈయన పోయిండు. ఏం చేద్దాం చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమిని చవి చూసింది. దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందని చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. తిరిగి ప్రజలకు దగ్గర అయ్యేందుకు వచ్చే ఎన్నికల్లో నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ని మొదలుపెట్టిందని టాక్. ఉద్యమకారులు యూత్కు పార్టీలో ప్రయారిటీ ఇచ్చే బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నాడు. ఇక చూడు, బహుజన సిద్ధాంతం ఎవరికి? యూత్ కట. ఏం చచ్చిపోయినటువంటి వ్యక్తికి అయితే ఎంత మందు పెట్టినా వాళ్ళు ఎత్తరా? కోమలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా కోమలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత ట్రీట్మెంట్ చేసి ఎన్ని లక్షలు పెట్టినా ఇలా బయటకు వచ్చి బట్ట కడతారా? ఇలా కోమలో ఉన్నటువంటి పార్టీకి
ఇవాళ ఎంత మత్తు పదార్థాలు ఇచ్చినా ఈ డ్రగ్స్ అంతా ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చే డ్రగ్స్ అంతా వీళ్ళందరికీ ఇచ్చినా కూడా లేచలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ యువతకు ఇలా ఓటర్లకు ఇలా గొప్ప పొజిషన్లు ఇస్తాం, ఇలా పదవులు ఇస్తాం, ఇలా అమాయక ప్రజలరా ఇలా కొట్టుకొని చావకండి. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఎంత దారుణమైన దాడులు చేసిళ్ళు. బీఆర్ఎస్ హయాంలో ఎవరు లెక్క చేయలేదో ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ మీద కూడా అదే యువత కొట్టుకొని చచ్చిపోయే విధంగా భోజన నినాదాన్ని తీసుకొస్తున్నారు తెరపైకి. ఈ నినాదంలో మీరు బలి పశువులై మీ జీవితాలు నాశనం చేసుకోవద్దనేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎవరిని నమ్మినా కూడా నమ్మకండి. ఇవాళ మీరు మిమ్మల్ని నమ్ముకోండి, మీ సొంత ప్రయోజనం మీ సొంత కాళ్ళపై నిలబడండి. ఎవరి కాళ్ళ మీద ఆధారపడద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా, కాంశీరామ్ చెప్పినట్టుగా ఎవరి ఆధారాల మీద ఎవరి కాళ్ళపైన ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరి మీద నిజంగా వాళ్ళ మీద మీరు డిపెండ్ అయి ఉన్నట్టయితే మీ జీవితాలమైతే మీ సొంత కాళ్ళ మీద మీ సొంత ఎజెండా మీద నిలబడండి. మీరు నిలబడడానికన్నా మీ ఆత్మగౌరవం మీకు నిలబడుతుంది. మీ ఆత్మగౌరవం మిమ్మల్ని అత్యున్నతమైన స్థాయి నిలబడుతుంది అని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నింపుకొని మనం నిలబడాలి తప్ప ఈ మనుషులను నమ్ముకొని ఈ పార్టీలు నమ్ముకుంటే మీ జీవితం ఆగమైపోయాడు నేపథ్యం ఉంది. ఇలా నా దగ్గరికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. ఇలా జైబీఎన్ టీవీ ఛానల్ పెట్టిన తర్వాత ఇలా ఏ అయితే ఆ డబ్బుల మార్పింగ్ విషయంలో డబ్బులు మారుతున్న నోట్ల రద్దు విషయంలో ఇలా నా దగ్గరికి కోట్ల రూపాయలు తీసుకొస్తే కూడా డబ్బులను కూడా తృణప్రాణయంగా వదిలేసినటువంటి చరిత్ర కలిగింది. తృణప్రాణయంగా డబ్బులు మాకొద్దు, ఆ డబ్బులు మాకు ఆ పెట్టుబడి వద్దు, ఆ డబ్బు ఆ సొమ్ము పాపం సొమ్ములాగా మేము భావిస్తాము. మాకున్న స్థాయిలో నిలబడి మంచినీళ్ళు తాగుతాం తప్ప నిలబడి మేము మందు బాటలు తాగము. నిలబడున్న చోటనే మేము గంజినీళ్ళు తాగుతాం తప్ప మేము నిలబడున్న చోటనే మంచినీళ్ళతో పాటు గంజినీళ్ళు తాగుతాం అని ఇవాళ ఒంటరి పోరాటం చేసి నిలబడిన చరిత్ర ఉంది. ఇలా అందుకోసమే చాలామంది బహుజన మేధావులారా ఇప్పటికైనా తెలుసుకోవాలనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.